హలో ఎవరివన్. సో ఇవాళ వీడియోలో మనం ప్రియారిటీ షెడ్యూలింగ్ గురించి మాట్లాడదాం. అంటే మనకి కొన్ని ప్రాసెస్లు ఇస్తారనమాట. దాంట్లో ఒకటి హై ప్రియారిటీ ఉంటుంది, ఇంకోటి లో ప్రియారిటీ ఉంటుంది. అంటే ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ప్రియంటివ్ ప్రియారిటీ అనుకోండి. ఓకే, నాన్ ప్రియంటివ్ అంటే ఏంది, చాలా సింపుల్. జస్ట్ ప్రియంప్ట్ కాకుండా మనకి ప్రియంటివ్ ప్రియారిటీ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, సో ప్రియంటివ్ ప్రియారిటీ అంటే ఏంటి అంటే వేరే కొత్త ప్రాసెస్ వస్తే కనుక డెఫినెట్లీ ఉన్న రన్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రియంప్ట్ అయిపోవాల్సిందే కంపల్సరీగా. అంటే స్పేస్ ఇవ్వాల్సిందే. కొత్తగా వచ్చిన దానికి ఖాళీ ఇచ్చి క్యూలో ముందుకు తోయాల్సిందే. క్యూలో ముందుకు తేయాలంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను అంతే. కాకపోతే ఏంటంటే ప్రాసెసర్కి ఈ ప్రాసెస్ని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇదే ఎగ్జాంపుల్ మనం షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్లో కూడా చూసాము. సో ఇప్పుడు మీకు రెండింటికి క్లియర్గా తేడా అర్థమవుతుంది. మీరు ఆ వీడియో చూడండి ఒకసారి, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ లాస్ట్ వీడియో చూస్తే కనుక మీకు సేమ్ ప్రాసెస్ దాంట్లో ఎంత టైం పడుతుంది కంప్లీషన్ టైము, దాంట్లో టర్న్ అరౌండ్ టైం ఎంత పడుతుంది, దాంట్లో వెయిటింగ్ టైం ఎంత పడుతుంది, అలాగే యావరేజ్ ఎంత పడుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని కంపేర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను డెఫినెట్లీ చూసి కరెక్టా కదా అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనము 0 దగ్గర P1 అనే ప్రాసెస్ ఉంది కదా. సో P1 అనే ప్రాసెస్ వచ్చింది కాబట్టి P1 డైరెక్ట్గా ప్రాసెసర్ తీసుకుంటుంది అనమాట. సో క్వశ్చన్లో మనకి ఇస్తారనమాట, హయ్యర్ నెంబర్ ఈజ్ హయ్యర్ ప్రియారిటీ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అంటే ఏంటి మీనింగ్ అంటే 10 కంటే 20 అనేది హయ్యర్ ప్రియారిటీ, 20 కంటే 30 అంటే హయ్యర్ ప్రియారిటీ, 30 కంటే 40 అంటే హయ్యర్ ప్రియారిటీ. అంటే P1 అనేది మన P2 వచ్చింది అంటే డెఫినెట్లీ P1 అనేది ప్రియంప్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాము, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో 1 వచ్చింది ఇక్కడికి. సో ఇప్పుడు P2 అనేది మనకి క్యూలోకి వచ్చిందనమాట. అంటే P2 వచ్చినప్పుడు P2 ఎక్కువ P1 ఎక్కువ అంటే డెఫినెట్లీ మన యొక్క CPUకి P2 ఎక్కువ కాబట్టి P2 రాస్తున్నాను. ఎందుకు P2 ఎక్కువ అంటే ప్రియారిటీ అనేది 20 ఉంది కదా, 10 కంటే 20 అనేది పెద్దది. 20 అనేది పెద్ద ఎలా చెప్పాను, క్వశ్చన్లోనే మనకి హయ్యర్ నెంబర్ ఈజ్ హయ్యర్ ప్రియారిటీ అని ఇచ్చారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ కంప్లీట్ ద క్వశ్చన్. ఇంకా సైడ్ ఆలోచనలు కాకుండా జస్ట్ లెట్స్ కంప్లీట్. ఓకే, P2 ఇప్పుడు మనకి 2 దగ్గర అరైవల్ టైం 2 దగ్గర ఏమొచ్చింది, P3 వచ్చింది. సో 2 దగ్గర P3 వచ్చింది, డెఫినెట్లీ ఇది ఎక్కువ కదా. కానీ ఇక్కడ ఒక రన్ అయిపోయింది కాబట్టి నేను 4 కొట్టేసి 3 వేస్తున్నాను, అలాగే 5 కొట్టేసి 4 వేస్తున్నాను. అంటే బర్స్ట్ టైం ఇంకా 4 ఉందన్నమాట. అలాగే ఇది వచ్చేసి బర్స్ట్ టైం ఇంకా 3 ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనము దీని దగ్గరికి వచ్చాము, P3 దగ్గరికి వచ్చాము. P3 దగ్గర ఏమవుతుంది, P3కి CPU వెళ్ళిపోయింది అండ్ P3 దాకా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు దీని దగ్గర కొత్త ప్రాసెస్ ఏం రాలేదు, దానికంటే ఎక్కువ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్ అయితే రాలేదు. సో ఇప్పుడు P3 మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది 4 దగ్గరికి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 2 యూనిట్స్ అనేది 0 అయిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు P4కి ఇస్తుంది CPUని. సో P4కి ఇస్తే P4 కూడా 1 యూనిట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎందుకంటే అన్నిటికంటే హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి. సో ఇది కూడా 0 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఉన్న వాటిలో ఏది ప్రియారిటీ, హైయెస్ట్ ప్రియారిటీ P2 కదా. కాబట్టి P2 దగ్గర మనము ప్రియంప్ట్ చేస్తాం అనమాట. అంటే P2 అంటే P4 ప్రి అంటే P2కి ఇస్తుంది అనమాట ఆప్షన్. ఎన్ని యూనిట్స్ ఉంది, 3 యూనిట్స్ ఉంది. ఎంత మారినా కూడా ప్రియారిటీ చేంజ్ అయ్యేది కదా, ఎంత మారినా కూడా. సో 5 + 3 8 అని డైరెక్ట్ రాసేస్తున్నాను. అలాగే P1 ఎంత ఉందంటే మనకి 8 + 4 12 అని చెప్పి రాసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు గాంట్ చార్ట్ అయిపోయింది. గాంట్ చార్ట్ అయిపోతే కంప్లీషన్ టైం ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మీరు మీకు ప్రీవియస్ వీడియోలో చూడకపోతే అక్కడ చూడండి. డెఫినెట్లీ కోర్స్ అది పెద్ద ఫార్ములా కాదు కాబట్టి వీ కెన్ డూ ఇట్ హియర్. బట్ కంప్లీషన్ టైం అంటే ఏం లేదు, ఎక్కడైతే మన ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ P1 స్టార్ట్ అయిన చోట కాకుండా ఎండ్ అయిన చోట ఈ లాస్ట్ ఇది కంప్లీషన్ టైం అనమాట. అంటే కంప్లీట్ అయిపోయింది అని గాంట్ చార్ట్లో. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీషన్ టైం 12 అనమాట. నెక్స్ట్ 8, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. ఓకే, ఇప్పుడు చూడండి అర్థమైంది కదా. ఇప్పుడు మీకు P2 ఎక్కడ ఎండ్ అయింది, 8 దగ్గర ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిన చోట అంటే లాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P2 వచ్చి సమ్ 13 ఉంటే కనుక మనం P2 ఎండింగ్ టైం 13 అని రాసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను అది. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి మీకు తెలిస్తే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో టర్న్ అరౌండ్ టైం ఫార్ములా చెప్పండి. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం మీకు గుర్తుంటుంది, ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి, టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. ఓకే, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే డెఫినెట్లీ అది ఒక లింక్ నేను మీకు ఐకార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో వేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి అది కూడా రిఫర్ చేయొచ్చు అనమాట. సో టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి 12 - 0
turnaround time 0, 8 minus 1 which is 7, and then 4 minus 2 2, 5 minus 4 1. ఓకే, అది టర్న్ అరౌండ్ టైం అనమాట. అండ్ వెయిటింగ్ టైం విషయానికి వచ్చేసరికి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం, టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. ఓకే, బర్స్ట్ టైం అంటే నేను ఇక్కడ 4 3 0 0 కొట్టేసాను చూసారా, ఇవి కాదండి, ఇవి కాదు బర్స్ట్ టైమ్స్. ఓకే, బర్స్ట్ టైమ్స్ ఏంటి, బర్స్ట్ టైమ్స్ ఏంటి, నేను కొట్టేసినవి కాదు బర్స్ట్ టైమ్స్ అనేవి. 5 4 2 1 అనేవి బర్స్ట్ టైంలు అనమాట. అండ్ ఎంతసేపు రన్ అవ్వాలి అది అని. ఓకే, ప్రాసెస్ ఎంతసేపు రన్ అవ్వాలనేది బర్స్ట్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెయిటింగ్ టైం మీకు ఇంకా క్లారిటీగా టెర్మినాలజీ అర్థం కావాలంటే డెఫినెట్లీ ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంత టఫ్గా నేనేమి హెవీ డెప్త్లో చెప్పలేదు, చాలా సింపుల్గా చెప్పాను వాటిని. సో వెయిటింగ్ టైం వచ్చేసి 12 minus 5 which is 7, 7 minus 4 which is 3, 2 minus 2 0, అండ్ 2 minus 2 0, 1 minus 1 0. ఇక్కడ జీరోలు ఎందుకు వచ్చాయి అంటే రీజన్ చెప్పగలరా, చెప్తే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా మీకు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. జస్ట్ ఐ కౌంట్ 5, మీరు పాజ్ చేసుకొని ఒకసారి మీరు వెళ్ళి కామెంట్ సెక్షన్లో ఒకసారి నాకు చెప్పండి. 1 2 3 4 5. సో మీరు ఎవరైనా తెలుసుంటే కనుక వెయిటింగ్ టైం ఎలా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పుకుంటే గ్రేట్. మీకు ఒక మంచి నేను మీకు మంచి లైక్ కూడా ఇస్తాను, డెఫినెట్లీ ఐ విల్ కామెంట్. సో ఇప్పుడు వెయిటింగ్ టైం ఏం చేస్తుంది, వెయిటింగ్ టైం ఇక్కడ ఏం చేస్తుందంటే మనము మన ప్రాసెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే యూనిట్ టైం దగ్గర వచ్చింది, ఇక్కడ వచ్చిందండి నా ప్రాసెస్ ఇక్కడ వచ్చింది. సో కాకపోతే మనకి CPU 3 దగ్గర వచ్చింది అనుకోండి. ఓకే, నాది అరైవల్ 1 3 అంటే ఈ రెండు యూనిట్స్ టైం అనేది, ఈ 2 యూనిట్స్ టైం అనేది వెయిట్ చేసింది అన్నమాట ప్రాసెస్. అలాగే మధ్యలో ఎక్కడ ప్రియంప్ట్ అయింది అనుకోండి ప్రాసెస్, ప్రియారిటీ వల్ల కావచ్చు. ఇప్పుడు మన P3 రన్ అవుతుంది, P4 ప్రియంప్ట్ అయింది. అలాగే P2 ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు ఇంకా అవ్వకముందే ప్రియంప్ట్ అయింది కదా, అంటే P3కి వచ్చేసింది కదా, అలాగా నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాగా ఇప్పుడు మనకి అలాగా ప్రియంప్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా వెయిటింగ్ టైం కిందకి మనకి లెక్క వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉందండి, అక్కడ 3 యూనిట్స్ ఉంది కదా. సో ఇప్పుడు P2 చూద్దామండి ఒకసారి మనం. ఇప్పుడు ఈ P2 అనేది 1 దగ్గర వచ్చింది కాబట్టి ప్రీ వెయిటింగ్ టైం ఏం లేదు. ఓకే, ఈ 3 యూనిట్స్ దీని యొక్క వెయిటింగ్ టైం అనమాట. కాబట్టి P2 యొక్క వెయిటింగ్ టైం అనేది 3. అలాగే P1 0 దగ్గర వచ్చింది, దీని ప్రీ ఎగ్జిక్యూషను లేకపోతే ఏమంటారు మీకు స్టార్టింగ్ టైం అనుకోండి. సరే, రెస్పాన్స్ టైం కాదు, స్టార్టింగ్ టైం అనుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్ టైం స్టార్ట్ అవ్వకముందు వెయిట్ చేసింది ఏం లేదు, పెద్దగా వచ్చి కూడా వెయిట్ చేయాల్సిన పని అవసరం లేదు. బట్ కాకపోతే P1 ప్రియంప్ట్ అయ్యి మనకి 7 యూనిట్స్ ఆఫ్ టైంని వెయిట్ చేసింది అనమాట. 1 నుంచి 8 వరకు వెయిట్ చేసింది అనమాట. దాన్ని వెయిటింగ్ టైమ్ P1 అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ షుడ్ లెర్న్ ఇన్ ప్రియంప్టివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్. ప్రియంప్టివ్ కాకపోతే ఏమవుతుంది, ఇది కూడా ప్రియంప్టివ్ కాదనుకోండి, చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఏది వచ్చింది 0 దగ్గర P1 అనేది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. P1 అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతే 5 బర్స్ట్ టైం ఎంత 5 కదా, సో 5 వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం వచ్చింది P2 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది P3 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది P4 వచ్చేసింది. సో వరుసగా ఎగ్జిక్యూట్ అయిపోయి వెళ్ళిపోతాయి అనమాట. అర్థమైందా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రియంప్టివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అర్థం కాకపోతే కనుక డెఫినెట్లీ మీరు చాలా నష్టపోతున్నట్టు. డెఫినెట్లీ ఒకసారి మళ్ళీ ఈ వీడియోని రిపీట్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.